వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, ఇచ్చిన హామీల పైన హైకోర్ట్ సీరియస్ అయింది. సో, ఎవరు హామీలు ఇచ్చిండ్రు? ఎవరు కోర్ట్‌లో పిటిషన్ ఏషిండ్రు? కోర్ట్ ఎందుకు సీరియస్ అయింది? ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇన్ జనరల్‌గా ఎన్నికల సమయంలో హామీలిచ్చే పార్టీల పైన కొంతమంది ఆ హామీలు నమ్మి, ఇంకొకటి హామీలు అమలైతే మాకు లాభం చేకూరుతుందని ఇంకొంతమంది. ఇట్లా నమ్మి పార్టీకి ఓట్లేస్తుంటారు. గెలిచిన తర్వాత ఆ పార్టీలు ఎంతవరకు హామీలు నెరవేరుస్తాయి అంటే, ఈ కేస్ ఒక నిలువెత్తు నిదర్శనం. సో, ఇందులో తెలంగాణ ఉద్యమకారులు. సో, తెలంగాణ ఉద్యమకారులకి ఇప్పుడు ప్రభుత్వంలో ఉండే కాంగ్రెస్ గతంలో ఎన్నికల టైంలో హామీ ఇచ్చింది. సో, అందరికి 420 హామీలు ఇచ్చిర్రుగా, ఆ హామీలో ఉద్యమకారులకు ఇచ్చిన హామీ గూడా ఇవి కొన్ని. సో, వాళ్ళకి ఏం హామీలు ఇచ్చిండ్రు? 250 గజాల స్థలం అండ్ పెన్షన్ ప్రతి నెల మీకిస్తాము. తెలంగాణ ఉద్యమకారులకి అని ఒక హామీ ఇచ్చిండ్రు. సో, ఆ హామీ 2 సంవత్సరాలు గడిచినా ఇంకా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఆ హామీ అసలు ప్రభుత్వానికి గుర్తే లేదు. ఇట్లయితే మేము నష్టపోతున్నాము అంటూ కోర్టును ఆశ్రయించిండ్రు. యాదగిరి అండ్ దాంతో పాటు గొర్లపల్లి కృష్ణయ్య అని ఇద్దరు ఉద్యమకారులు. అండ్ వాడితో పాటు మిగతా వాళ్ళు కూడా ఒక పిటిషన్ ఏషిర్రు. సో, ఆ పిటిషన్‌ని కోర్టు నిన్న దీనిపైన వాదనలు జరిగినాయన్నమాట. సో, ఈ మాటలు విన్న తర్వాత కోర్ట్ ఏమన్నది తెలుసా? అసలు ప్రభుత్వం ఇచ్చిన హామీలు మీరెట్లా నమ్మిర్రు? నమ్మమని మీకేమైనా జెప్పిండ్రా? అండ్ దాంతో పాటు కేవలం హామీలు మాత్రమే గదా! అవి హామీలు నమ్మి ఆశపడి మీరెట్లా ఓట్లేసి ప్రభుత్వాన్ని గెలిపిచ్చిర్రు? ప్రభుత్వం ఎట్లా ఫార్మ్ అయ్యేటట్టు జేసిర్రు? అండ్ అంతేగాదు, ఇన్ కేస్ మీరు ఉద్యమకారులు అని చెప్తున్నారు గదా! సో, ఆ ఉద్యమకారులు అంటే ఎవరు? ఏమన్నా మీరు రాష్ట్ర సాధనకి కొట్లాడినరా? లేదంటే దేశ స్వతంత్రం కోసం కొట్లాడినరా? లేదు అనంటే నిజాం రాజులకి అడ్డు నిలబడి మీ ప్రాణాలేమైనా అడ్డు పెట్టి కొట్లాడినరా? సో, అసలు మీకెందుకు స్థలాలు ఇవ్వాలి అంటూ కూడా ధర్మాసనం ఉద్యమకారుల్ని ప్రశ్నించింది. ఇచ్చే హామీలు మీరెట్లా నమ్మిండ్రు అని కూడా ప్రశ్నించింది. సో, ఏమైనా విధానపరమైన నిర్ణయం ప్రభుత్వం ఆ టైంలో మీకిచ్చిందా? లేదంటే ఏమైనా జీవో ఏమైనా పాస్ జేషిందా? ఇవేవీ లేనప్పుడు హామీలు నమ్మి ఓట్లు ఎలా ఏసిండ్రు? ఆ హామీలకి ఇవాళ తీర్పు చెప్పమని కోర్టు మెట్లు ఎందుకు ఎక్కిండ్రు అని కూడా ఉద్యమకారులని ప్రశ్నించింది. అయితే దీనికి సంబంధించి విజయసాయి రెడ్డి ధర్మాసనం ప్రశ్నిస్తే, ఈ కరుణాకర్ రెడ్డి అని ఉద్యమకారుల తరఫున న్యాయవాది కోర్టుకి ఉద్యమ సమయంలో వీళ్ళపైన పెట్టిన కేసులు గావచ్చు, అండ్ కొంతమంది ఉద్యోగాల్లో ప్రభుత్వ ఉద్యోగాలుంటూ తెలంగాణ రాష్ట్రం సాధన కోసం కొట్లాడినప్పుడు వాళ్ళ ఉద్యోగాలు పోవడంతో పాటు నిరుద్యోగుల వాళ్ళు మారడం కావచ్చు, అండ్ ఆర్థికంగా వాళ్ళు ఎదుర్కొన్న కష్టాలు కావచ్చు. ఇవన్నీ కోర్టు ముందు విన్నవించినా కూడా కోర్ట్ ఒకే మాట చెప్పింది. ఈ కేస్‌కి సంబంధించి మేము ఏ నిర్ణయం తీసుకున్నా తేనె తెట్టను కదిపినట్టే అవుతది. సో, అందుకనే దాన్ని 23వ తేదీన వాయిదా యేసింది. అంటే రాజకీయ పార్టీలకు సంబంధించిన హామీలు ఎన్నికల టైంలో ఎంతవరకు నమ్మాలి? ఆ హామీల పైన ఎంతవరకు ఆశ పెట్టుకోవాలి? అనేది కోర్ట్ ఇక్కడ తేటతెల్లం జేసిన పరిస్థితి. అంటే ఇంకా మిగతా ఎవరు గూడా ప్రజలే గావచ్చు, లేదంటే ప్రతినిధులే గావచ్చు, ఉద్యోగులే గావచ్చు, ఇట్లా ఆశా వర్కర్‌లే గావచ్చు, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క హామీ ఇస్తూ వచ్చింది. ఆల్ రౌండ్ 400 హామీలు ఎట్లా వచ్చినాయంటే ప్రతి సెక్టార్‌కి ఏదో ఒక హామీ ఇస్తూ వచ్చింది. సో, ఆ హామీలు ప్రభుత్వాలు గనక నిలబెట్టుకోకపోతే అడిగే హక్కు హామీలు ఇన్న వాళ్ళకి లేదు, ఓటేసిన వాళ్ళకు లేదు అనేది కోర్టు తేటతెల్లం తీసిన పరిస్థితి. ఎందుకంటే ఉద్యమకారులు ఎవరైతే ప్రభుత్వం మాకు హామీలిచ్చింది నెరవేరుస్తలే మర్చిపోయింది అని నిరసన గళమైపోయింది. దీక్షలు అయిపోయింది. విమర్శలు అయిపోయింది. విజ్ఞప్తులు అయిపోయి, అన్నీ అయిపోయిన తర్వాత ఎట్ లాస్ట్ కోర్టు మెట్లెక్కి కోర్ట్‌లో అయినా న్యాయం జరుగుతది అంటే, న్యాయమూర్తులు తేల్చి చెప్పింది ఏంటి అంటే, దీనికి సంబంధించిన విధానపరంగా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఎలాంటి జీవో పాస్ చేయలేదు. నమ్మి ఓట్లేసినందుకు మీకే బుద్ధి లేదా అన్నట్టు చివాట్లు పెట్టి పంపించిన పరిస్థితి. మరి దీనికి సంబంధించిన వాదనలు 23వ తారీఖు వాయిదా యేసినా ఇంకా హోప్‌లెస్‌గానే మారిపోయిర్రు ఉద్యమకారులు. ఇక ఈ వీళ్ళేసిన పిటిషన్‌ని కొట్టేయడం తప్ప దీనికి సంబంధించి ఒక జడ్జిమెంట్ ఒస్తది, తమకు న్యాయం జరుగుతది అనే ఆశలు వదులుకున్న పరిస్థితి కనిపిస్తుంది.